ఎప్పుడన్నా వచ్చినా అన్న జాతరకు? చాలాసార్లు వచ్చినా, అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి 2013లో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట యాదుకున్నది. 2014లో తెలంగాణ బిల్ ఫిబ్రవరి 13 రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గద్దెల కాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా? అది అంటే మనం 60 ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బెల్లం ముద్దలు పెట్టుకొని జై సమ్మక్క సారలమ్మ జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా అనుకుంటూ వచ్చేది. ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నది 2009 నుంచి 14 వరకు. ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటుంది, నాగమంచి అంటారు. నాగమంచి అంటే అది సెక్యూరిటీ. ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయని వీళ్ళు ఒక మంచలాగా హైట్ వేసుకుని, అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది. అంటే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి, మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు వచ్చింది కానీ గొడవలు అయినాయి. ఎందుకంటే మేము ఆ జాతరలోనే ఉన్నాం కదా. నా పేపర్ స్ప్రే అదే రోజు స్పీకర్ గడ్డ నిలుస్తున్నాం మేము, బిల్లు పెడుతున్నంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచి బిల్లు పెట్టని అంటుండే. ఎట్లా పెట్టనీయరు ఏంది అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరూ స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం నీళ్ళు ఉంటాం కదా, పేపర్ స్ప్రే కొట్టింది. అందుకే ఆ రోజే అమ్మవారు వచ్చి మాకు, ఎందుకంటే తల్లి అమ్మవారిని విశ్వాసం బాగా నుంచి కూడా అమ్మవార్లను మొక్కుడు, మన జనరల్ గ్రామ దేవతలు వీకర్ సెక్షన్ కాబట్టి బాగా ఎక్కువ విశ్వాసం కదా. సో అదే రోజు నాకు తెలుసు పేపర్ స్ప్రే కొట్టడం మనం బచాయించడం అనుకుంటున్నాం. మేమంతా బచాయించడం బిల్ ఇంట్రడ్యూస్ అయింది ఆ రోజు, అది చరిత్ర. అమ్మలు కూడా వచ్చిన రోజు కదా. మాకు కూడా చాలా అంటే ఆ బిడ్డలుగా తర్వాత ఆ ప్రాంతం గారే మన దేవుడి మొక్కు చాలా మంది మొక్కుకున్నారు. ఆ మొక్కును ఈ దేవతలు జనంలోకి వస్తూ ఆ అజ్ఞాతంలో ఉన్న 60 ఏళ్ల బిల్లును పార్లమెంట్ లో ప్రపంచం ముందు పెట్టారు. అక్కడున్న తల్లి సోనియమ్మ కూడా వాళ్ళిద్దరు కూడా ఉండే సరిగ్గా కూడా చేసింది. చాలా అమ్మవారి దయ తప్ప అది ఎవరు మనందరం గొప్ప ఏర్పాట్లు ఇవన్నీ వేస్ట్ ఇవన్నీ అంతా. అందుకే ఇప్పుడు ఇలా కొత్తగా మేము మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మనం అందరం కూడా మన 6 గ్యారంటీలలో మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చినాక నేను కొంచెం భయపడ్డా. ఇంతమంది ఇప్పుడు రోజు 30 ఎంత జరిగింది అనుకుంటారు, 14 కోట్లు దాటిపోయింది. అలా రోజు సంఖ్య మహిళలు పెరుగుతా ఉంది, జరుగుతుంది. మీరైతే ఫస్ట్ మీ శాఖ నుంచి మహిళలకు బస్ ఫ్రీయే కాకుండా ఇప్పుడు జాతరకు కూడా నాకు డౌట్ ఉండే, అసలు మరి ఇస్తారా ఇయ్యరా ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంటది, మేనేజ్ చేయడం కూడా కష్టమే. బస్సులు కూడా మనకు సరేరా అంత గతంలో చూస్తే బస్సులను పట్టించుకునేది లేదు, రిపేర్లు లేవు, అన్ని ఆగమాగా ఉన్నాయి. ఆర్టీసీ కొద్దిగా సరే పేమెంట్ అదేంటి ఫైనాన్స్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే ఆర్థిక శాఖ వాళ్ళంతా ఎప్పుడప్పుడు చేస్తారు. ఎందుకంటే మహిళలంతా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఎక్కడికైనా ఫ్రీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఎక్కడికన్నా ఊరు నుంచి పక్కకు పోయి డిమార్ట్ లో షాపింగ్ లో మాల్ కొనుకొచ్చుకుంటున్నారు. రెండోది దేవాలయాలు విపరీతమైన రష్ పెరిగింది. బంధువులు తల్లి గారిని చూడడానికైనా బిడ్డ దగ్గరికైనా హాస్టల్ దగ్గర పిల్లలకి అసలు మామూలుగా ఫ్రీక్వెన్సీ పెరగలేదు. వాళ్ళందరూ హ్యాపీ. అలా మళ్ళా గ్యాస్ కూడా అనేది మహిళలకు సంబంధించి చాలా పెద్ద హ్యాపీ. కరెంటు బిల్లు కూడా వాళ్ళే కడతారు. కరెంటు బిల్లు 3000 అంటే అసలు మహిళలు అయితే అసలు ఇక వాళ్ళు మనల్ని కాంగ్రెస్ మనం ఇలా అదృష్టం మనందరం మనం ఈసారి అందరం కూడా ఖచ్చితంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఇంటికి మనం బంగారం అంటే బెల్లం ఏదో ప్రసాదం పంపాల్సిందే. ఆ కార్యక్రమంలో మనం తప్పకుండా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అది ఎంతరన్నా కానీ మనకు అన్ని గ్రామ సేవకుల ద్వారా అవసరమైతే ప్రతి నెట్వర్క్ ఉంది. అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మనం ట్రాన్స్పోర్టేషన్ కూడా మా ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఉన్నది మా దగ్గర నాటేస్తుంది. మేము ఇంకో ట్రాన్స్పోర్ట్ లో గూడ్స్ పెట్టాం కదా. సో మనం అందరం పంపుదాం తప్పకుండా. అంటే ఎవరుకుంటారంటే అక్క అందరు సినిమా కానీ లేదా బయట కూడా ప్రొజెక్షన్ తప్ప అసలు సమ్మక్క సారక్క అక్క చేయాలను సమ్మక్క సారక్క తల్లి బిడ్డలు జరిగిన పోరాటంలో జరిగిన వ్యవస్థ అసలు ఏం చెప్పు అంటే అప్పుడు 13వ శతాబ్దంలో కాకతీయులు పరిపాలించారు మన ఏరియా. అటు కూడా మన గోదావరి ప్రాంతం అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండే. అంటే కప్పం కట్టం అనేది అంట పన్నులు వేస్తే అప్పుడు 7 సంవత్సరాలు కరువు. ఈ కరువులో మేము కప్పం కట్టలేము, మేము తినడానికి దొరుకుతలేదని మన సామంతరాజు మేడరాజు ఉండే అన్నట్టు మన ట్రైబల్ గిరిజనుడు అయితే మేము కట్టలేమంటే కాకతీయులు యుద్ధం ప్రకటించారు. వీళ్ళ దగ్గరేమో మంచి ఆధునికమైన ఆయుధాలు, ఆధునిక ఆయుధాలు,
మన దగ్గరేమో బల్లలు బర్షలు బాణాలు అట్లా కూడా పాపం యుద్ధం చేసిర్రు. మంచా కాడికి వచ్చినాక వెనక నుంచి కాకతీయ సైనికుడు వెనక నుంచి సమ్మక్కను బర్షతో పొడిచి ఆమె గుట్టలకు వెళ్ళి ఆ చిలుకల గుట్టలో అదృశ్యం అయిపోయింది. ఇక కనపడకుండా ఆమె వాడిన వస్తువులు దొరికినాయి. అట్లా ఆమె దొరకలేదు, అట్లా దేవతగా మారి ఇప్పుడు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి గుట్ట మీద నుంచి కుంకుమబర్ణి రూపంలో ఆమె వస్తువులు తీసుకొచ్చి ప్రతిష్ఠింపజేస్తారు. ఆ 4 రోజులు, ఆ 3 రోజులు గద్దెల మీద ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ శనివారం రోజు జాతర ఏ వారం అన్నా రాని, బుధవారం స్టార్ట్ అవుతుంది, శనివారం నాడు ఎండ్ అవుతుంది. అది ఏ తారీఖు అన్నా కానీ ఏ నెలన్నా కానీ వారాలు మాత్రం బుధవారం నాడు సార్లమ్మ వస్తుంది గద్దెల మీదకి, బేస్తవారం నాడు సమ్మక్క వస్తుంది, శుక్రవారం నాడు అందరు దేవతలు ఉంటారు. పగిడిద్దరాజు, గోవిందరాజు, గోవిందరాజు ఏమో సార్లమ్మకు భర్త, పగిడిద్దరాజు ఏమో సమ్మక్కకు భర్త. సమ్మక్క సార్లమ్మ తల్లి బిడ్డ, జంపర్నేమో కొడుకు, సమ్మక్క కొడుకు. అక్కడ ఆయన వాగుకాడ సెక్యూరిటీగా ఉంటాడు. అంటే అక్కడ ఉంటే ఆయన అంటే సైన్యాన్ని ఆపలేక అవమానంతో అలా పడి చనిపోయింది అనేది ఒక కథ. అంటే ఆ వాగుంది కదా జంపన్న వాగు గురించి, అక్కడ దాని పేరు ఒకప్పుడు సంపెంగి వాగు అని ఉండినట. ఆయన చనిపోయింది కాబట్టి ఆయన పేరు మీద జంపన్న వాగు అని వచ్చింది. ఇప్పుడు కూడా మనకు 21వ తారీఖు నుంచి 24 వరకు ఉంటుంది. 21 నాడు సార్లమ్మ వస్తుంది గద్దె మీదకి, 22 నాడు సమ్మక్క వస్తుంది, 23 అందరు దేవుళ్ళు ఉంటారు, 24 సాయంత్రం మళ్ళీ 4 గంటలకు మళ్ళీ యథావిధిగా చిలకల గుట్టకు సమ్మక్క వెళ్తుంది, కన్నెపల్లికి సార్లమ్మ వెళ్తుంది, గోవిందరాజు అక్కడ కొండాయి విలేజ్ వెళ్తారు. మళ్ళీ అక్కడ వాళ్ళకు గూడులు ఉంటాయి, అక్కడ గుట్టలలో ఏ వంశస్థులు ఆ వంశస్థులు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ జాతర కూడా ఊర్లలో మళ్ళీ చేస్తారు, తిరుగువారం జాతర. ఎదురు పిల్లలు ఇచ్చుడేమో ముందు వారం, ముందే వచ్చే వారం బుధవారం, ఈ బుధవారం. చాలా మంది మన తెలంగాణలో అందరు కూడా జాతరకు ఉన్నదంటే ఖచ్చితంగా వేములవాడకు వచ్చి ఇక్కడ మొక్కులు తీసుకుని అక్కడికి వస్తారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం ఎటువంటి విఘ్నాలు లేకుండా అందరు భక్తులు వచ్చి మంచిగా ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బస్సు కావచ్చు,